Bhakt Singh, when he was active in the ministry of the Lord, it happened to visit UK once. సార్ భగత్ సింగ్ గారు దేవుని పరిచర్యలో చురుగ్గా ఉన్నటువంటి దినాల్లో ఒకసారి ఇంగ్లాండ్ దేశాన్ని దర్శించారు. And one of the greatest expositor or teachers of the Bible was there in that time. ఆ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా బోధించగలిగిన బైబిల్ పండితులు ఒక ఆయన అక్కడ ఉండినారు. His name is called Martin Lloyd-Jones. ఆయన పేరు మార్టిన్ లాయిడ్ జోన్స్. Even you can Google that. మీరు దాన్ని గూగుల్ చేసి చూడొచ్చు. He was considered to be the most profound expositor of the Bible. దేవుని యొక్క వాక్యాన్ని వ్యాఖ్యానం పరిచి ఎక్కువగా వివరించి చెప్పినటువంటి గొప్ప బోధకుల్లో ఆయన ఒకరు. He met Brother Bhakt Singh there once. ఒకసారి దేవుని భగత్ సింగ్ గారిని ఆయన కలిశారు. Then he asked Brother Bhakt Singh like this. ఆయన భగత్ సింగ్ గారిని ఇలాగ అడిగాడు. Brother Bhakt Singh, I wonder as to how you got such a fabulous light of the word of God. ఆయన అడిగారు, భగత్ సింగ్ గారు మీకు ఏ రీతిగా దేవుని వాక్యాన్ని గురించి ఇలాంటి అద్భుతమైనటువంటి గ్రహింపు ఉంది అని అడిగాడు. వెలుగొచ్చింది. How come you got this light of the word of God? దేవుని వాక్యాన్ని గురించి వెలుగు ఎలాగ వచ్చింది మీకు? He was thinking that he will come out with some different answer which could be intricate. ఆయన కొంచెం క్లిష్టమైనటువంటి ఏదైనా జవాబు చెప్తాడేమో అనేసి ఆయన అనుకుంటా వచ్చాడు. Maybe attending to the seminars or reading the materials, resources. మరి ఆయా పుస్తకాలు చదవడం కావచ్చు, లేక సెమినార్లకు వెళ్ళడం కావచ్చు, అలా చేయడం ద్వారా చేశానని చెప్తుంటాడు అనుకున్నారు. But he was shocked by simple answer Brother Bhakt Singh gave. అయితే సార్ భగత్ సింగ్ గారు ఇచ్చినటువంటి సరళమైనటువంటి జవాబు చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. He said, I read the word of God on knees. ఆయన చెప్పాడు, మోకాళ్ళపై దేవుని వాక్యం నేను చదువుతానన్నాడు. What a classic answer is this. అలాంటి శ్రేష్టమైనటువంటి జవాబు అది. Then why the light of the word of God is not penetrating in our hearts? అలాంటప్పుడు ఎందుకని దేవుని వాక్య వెలుగు మన హృదయాల్లోనికి ఛేదించుకొని వెళ్ళలేకపోతుంది? We have no passion for the word of God. ఒకవేళ దేవుని వాక్యాన్ని గురించినటువంటి ఆసక్తి, ఆశ మనకు లేదు. In the days where Brother Bhakt Singh and co-workers were active, there was no social media or YouTube like this wherein he can download all the resources and try to what is called enlighten himself. చూడండి, భగత్ సింగ్ గారు ఆయన జత పరివార దినాల్లో చూసినప్పుడు మనకున్నటువంటి సోషల్ మీడియా కానీ, యూట్యూబ్ కానీ, దేవుని వాక్యం మీడియా అంతకు డౌన్లోడ్ చేసుకోవడం, దాని ద్వారా వెలిగింపజేసే అవకాశాలు వాళ్ళకి లేవు. But it's only the Holy Spirit who helped them to get enlightened by the word of God as they meditate upon the word of God on the knees. అయితే వారు దేవుని యొక్క వాక్యాన్ని కేవలం మోకాళ్ళ మీద వచ్చి ధ్యానం చేసినప్పుడు వారికి సహాయపడి దేవుని వాక్యాన్ని గురించి వెలిగింపు ఇవ్వగలిగేటువంటి ఒకే ఒక అవకాశము పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. May the Holy Spirit navigate us to be satisfied sitting grazing on the green patches provided by the shepherd. దేవుని పరిశుద్ధాత్ముడు కాపరి మనకు ఏర్పాటు చేసినటువంటి పచ్చిక గల చోట్లోనే మాత్రమే ఉండి ఆ మేతనే మేసేదాని కొరకే సాయం చేయగాక. Shall we pray? ప్రార్థన చేస్తాము.